పౌల్ట్రీ రంగంలో ఈకోలి అన్నది అతిపెద్ద సమస్య. ఈకోలి వచ్చినప్పుడు కోళ్ళ మరణాలు చాలా ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఎఫ్సిఆర్ పోయి నష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈకోలి కోళ్ళని గుర్తించడం ఎలా? ఈకోలి వచ్చిన కోళ్ళ యొక్క గుండె చుట్టూ తెల్లటి పొర ఏర్పడుతుంది. అదేవిధంగా కాలేయం మీద కూడా ఇక్కడ చూపించినట్లుగా తెల్లటి పొర అయితే ఏర్పడుతుంది. ఎప్పుడైతే దీనిని మనము గమనిస్తామో ఈకోలిగా గుర్తించవచ్చు. మీరు ఇక్కడ చూడండి, కాలేయం మీద తెల్లటి పొర అయితే ఏర్పడింది. గుండె చుట్టూ కూడా తెల్లటి పొర ఉంది. ఇది చాలా ముందుగా గుర్తించడం వలన తెల్లటి పొర చాలా తక్కువగా ఉంది. రోగం ముదిరిన తర్వాత లివర్ మీద చాలా ఎక్కువగా అయితే తెల్లటి పొర ఏర్పడి ఉంటుంది. ఈకోలి వచ్చినప్పుడు చాలామంది అనేక రకాలైనటువంటి మందులు వాడుతూ ఉంటారు. అలా వాడడం వలన ఈకోలి రోగం తగ్గదు. కోడి ఇంకా మెడిసినల్ స్ట్రెస్కి అయితే గురవుతుంది. వచ్చే వీడియోలో ఈకోలి వచ్చినప్పుడు పైప్లైన్ని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనే విషయాలైతే చెప్తాను. ఈకోలికి కారణమైనటువంటి ఎచ్చెరేషియా కోలై అనే బ్యాక్టీరియా పైప్లైన్లో ఎక్కువగా నివాసం ఉంటుంది. అదేవిధంగా ట్యాంక్లో ఉంటుంది. మనం దానిని H2O2తో నిర్మూలించినప్పుడు మాత్రమే ఈ రోగం మళ్ళీ రాకుండా ఉంటుంది. లేదంటే ప్రతి బ్యాచ్లో కూడా ఈ ఈకోలి రోగం తరచూ వస్తూనే ఉంటుంది. మనకు నష్టాలను కలగజేస్తూనే ఉంటుంది. నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్.